అరుణాచల గిరి ప్రదక్షిణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిందంటే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయకపోతే అసలు జీవితమే వ్యర్థము. అక్కడికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తేనే మన కోరికలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా ఎక్కువ మంది భావన. ఈ భావన ఏ రేంజ్కి వచ్చిందంటే ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయాల్సిందే అనే స్థాయికి వచ్చేసింది. అంతటితో ఆగకుండా పందాలు కూడా. నేను ఇప్పటికీ 20 సార్లు చేశాను, నేను ఇప్పటికి 30 సార్లు చేశాను, నేను ప్రతి పౌర్ణమికి వెడుతూనే ఉంటాను, నాకు అరుణాచలంలో తెలియని వాళ్ళు లేరు, ఈ రకంగా గొప్పలు కూడా చెప్పుకోవడం. దీనికి అసలు కారణం ఏంటంటే సోషల్ మీడియాలో కొందరు అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి చేసిన ప్రచారాలు, అంతకంటే ముందే కొందరు ప్రవచనకారులు ఈ విషయం గురించి గొప్పగా చెప్పడం. గొప్పగా ఏముందనుకోండి, ఉన్న విషయమే చెప్పారు. అరుణాచలము చాలా గొప్ప పుణ్యక్షేత్రం, 100% ఉన్న విషయం ఉన్నట్లుగానే చెప్పారు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. దాన్ని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారేమో అనిపిస్తూ ఉంటుంది. వెర్రి 1000 విధాలు అంటారు కదా, ఈ వెర్రి అయితే పరాకాష్ఠకు చేరిందనే చెప్పాలి. అరుణాచలంలో రకరకాల ఇబ్బందులు, తెలుగువారు ప్రత్యేకించి అక్కడ ప్రాంతీయంగా ఉండే తమిళనాడు వాళ్ళ చేతుల్లో ప్రతిసారి మోసపోతున్నారు, అవమానాల పాలవుతున్నారు, దాడులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా ఒక తెలియని విషయాన్ని అడిగినా కూడా చాలా దురుసుగా సమాధానం చెప్తున్నారు. అరుణాచలం దేవాలయంలో వెళ్ళే క్యూ లైన్స్లో కూడా తెలుగు వాళ్ళకంటే కూడా ముందు తమిళ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళనే ముందు దేవుడి దగ్గర పంపిస్తున్నారు, తెలుగు వాళ్ళని వెనక్కి నెడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా అరుణాచలం వెళ్ళని ఎంతోమంది భక్తుల దగ్గర నుండి వచ్చిన ఆన్సర్స్ అండి, రివ్యూస్. ఇంతకుముందు ఒకసారి అయితే ఒక భక్తుడు వేకువజామున అరుణాచల గిరి ప్రదక్షిణకు వెడుతూ ఉంటే దారిలో తమిళనాడు వాళ్ళు బైక్ మీద ఎదురొచ్చి డబ్బులు అడిగితే డబ్బులు నా దగ్గర లేవు అనడానికి కత్తితో కసగస పొడిచి చంపి పడేశారు. తెలంగాణకు చెందిన భక్తుడు విషాద గాథ. ఇలాంటివి ఎన్నో అడపాదడపా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఘోరాతి ఘోరం కూడా జరిగిందనమాట. అక్కడ మహిళల్లో గ్యాంగ్ రేపు చేయడం కూడా జరిగింది. ఆ గ్యాంగ్ రేపులో 16 సంవత్సరాల మైనర్ బాలుడు కూడా పాల్గొన్నాడు అని చెప్పడానికి సమాజం మొత్తం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈ గురించి అఫీషియల్గా న్యూస్గా వచ్చింది, నేను చదివి వినిపిస్తాను. తిరువణామలై అరుణాచలం గిరి ప్రదక్షిణ బాటలో దారుణాలు చోటు చేసుకున్నాయి. 2 యువతులపై ఓ ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువణామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకు గత నెల 30న వచ్చారు. ఆ రోజు రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని ద్విచక్ర వాహనాల్లో వారు బయలుదేరారు. కొందరు ముందు వెళ్ళిపోగా దారిలో పెద్ద కోలాపాడి వద్ద వివాహిత మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతూ ఉండగా మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠ వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళింది. వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరము వారి దుస్తులు లాక్కొని ఇద్దరిని నగ్నంగా వీడియో తీశారు. మర్నాడు ఆ వీడియోను వివాహితకు పంపి ₹1,00,000 డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆమె 4,000 పంపి ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువణామలై పడమర పోలీసులు వివాహిత నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. మరో ఘటనలో గత నెల 31వ తేదీ రాత్రి తిరువణామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా కాళ్ళనొప్పులు రావడంతో ఆడియన్నామలై గ్రామం వద్ద కూర్చొని స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరము ఇద్దరు అక్కడికి దగ్గరలోని హోటల్లో టిఫిన్ పార్సిల్ చేసుకొని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని నగ్నంగా వీడియో తీసి యువతి చెవికి ఉన్న 2 గ్రాముల బంగారు కమ్మలు లాక్కొని విడిచిపెట్టారు. ఈ ఘటనపై స్థానిక పడమర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది ఉన్నారని గుర్తించారు. అడియూరి గ్రామానికి చెందిన వాసుదేవన్, పెద్దబాలియపట్టుకు చెందిన ఆకాష్, అశ్వనాథేశ్వరుని ఉన్న గ్రామానికి చెందిన అప్పు, హరిహరన్, శర్మ, సేందమంగళం గ్రామానికి చెందిన అరుణకుమార్, తిరువణామలై బాలాజీనగర్కు చెందిన శివగణేశన్ సహా మరో 16 ఏళ్ల బాలుడు సహా 8 మందిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. ఇదండి విషయము. ఆడపిల్లలు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆడపిల్లలు లేదా మహిళలు వాళ్ళని అడ్డగించి తుప్పల్లోకి లాక్కొని వెళ్ళి అడవుల్లోకి లాక్కొని వెళ్ళి వాళ్ళని మొత్తం కలిపి గ్యాంగ్ రేపులు చేసి బట్టలు ఉడదీసి మొత్తం కెమెరాలో చిత్రీకరించి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం ఒలుచుకొని కట్టుకోవడానికి తిరిగి బట్టలు కూడా ఇవ్వకుండా అవి కూడా లాక్కొని వాళ్ళ నగ్నంగా వదిలేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత
మరలా ఫోన్లు చేసి డబ్బులు కావాలేదంటే ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాము అనేసి బెదిరిస్తున్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా పగలు ఆడామగ అందరూ సమూహాలుగా గుంపులుగా వెళ్ళి పగలే అన్నీ అయ్యే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ అతి మానుకోండి. ఒంటరిగా వెళ్ళకండి. దర్శించాలనుకుంటే ఎన్నో దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో లేవా అని నేను ఇంతకుముందు వీడియోస్ చేస్తే ఈ ఉన్మాదు హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు కొందరు శివద్వేషి సత్యభామకు శివాలయాలకు జనం వెళ్ళడం ఇష్టం లేక ఇలాంటి వీడియోస్ చేస్తుంది అని నా మీద దుష్ప్రచారాలు చేశారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ బాటలో రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని హితవు సమాజానికి చెబితే శివద్వేషం అంటది. ఇలాంటి ఉన్మాదమే హిందుత్వవాదం అనుకుంటే ఆ హిందుత్వవాదంలో నుండి నేను పూర్తిగా బయటపడ్డానండి. నాది సనాతన ధర్మం. అందరూ బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ వారి వారి ఆధ్యాత్మిక సాధనలు చేసుకుని భగవంతుడిని పొందాలి అని కోరుకునే సనాతన ధర్మం అవలంబించే వాళ్ళం మేము. ఒక యూట్యూబర్ చెప్తాడు కదా, అరుణాచలంలో ఒక చిన్న కంత ఉంది, ఆ కంతలో మోక్ష మార్గం అంట, దూరి బయటకు రావాలి అని దూరి మరీ వీడియో పోస్ట్ చేస్తే అక్కడ వేలాది మంది తెలుగు వాళ్ళు వెళ్ళేసేసి దూరుతున్నారు. వాళ్ళు దూరి నేను దూరకపోతే నేనుతో పాపిను లేదంటే పుణ్యాత్ముడిని కాదను అనుకుంటారేమో, నలుగురిలో ఎగతాళి పాలవుతాము అని భావించి లావుగా ఉన్న వాళ్ళు కూడా దూరి 2-3 పోయారు. అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి బేబీ పెరిగిపోయి న్యూస్లో వచ్చింది ఆ విషయం చెబితే శవద్వేషిన. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దూరడం కాదండి కావాలి. అక్కడికి వెళ్ళేసేసి ఏదో భగవంతుడు దర్శనం చేసుకొని అక్కడ ఏమైనా తీర్థాలు ఉండి జాగ్రత్తగా స్నానం చేసి ఒక చోట కూర్చొని మంత్రజపం చేసుకోండి, నామస్మరణ చేసుకోండి. రమణ మహర్షి వారు ఏ విధంగా ఉన్నారు అరుణాచలంలో ఆ విధంగా ఉండి రావడానికి ప్రయత్నం చేయండి అని హితవ చెబితే సమాజానికి శివద్వేషమా? గిరి ప్రదక్షిణ అనేసేసి ఒకటి మొదలుపెట్టారండి. అది ఏ వరకు వెళ్ళిందంటే ఇప్పుడు ఆ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఆలయాలు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేశారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఇంతకుముందు లేదు, ఇప్పుడు మొదలుపెట్టేశారు కొత్తగా. కొన్ని గుళ్ళకి ఏదైనా కొండల మీద గుట్టల మీద ఉంటే గిరి ప్రదక్షిణ. ఇంకా చుట్టుపక్కల షాపులు పెట్టాలి, ఆ చుట్టుపక్కల రకరకాల ఈ పూజా ద్రవ్యాల స్టోర్స్ పెట్టాలి, హోటల్స్ పెట్టాలి. వీళ్ళు వచ్చేసి ఆ గిరి ప్రదక్షిణలు చేసుకుంటూ సెల్ ఫోన్లో పాటలు వింటూ ఫోన్లు మాట్లాడుకుంటూ అక్కడ తింటూ తాగుతూ చెత్త అంతా అక్కడ వేసేసి ఆగమాగం చేసేయాలి. ఏవి ఎట్లా అయిపోయినా పర్లేదు, దేవాలయాలకి మనకు అక్కడ వ్యాపారాలు బాగా జరిగి ఇన్కమ్ రావాలి, మనం ఆర్జించాలి. దానికోసం ఎన్ని రకాల కొత్త ఆచారాలైనా సరే దేవాలయాల చుట్టుపక్కల పెట్టేస్తాం మనం. ఏమిటి అని అడిగితే హిందూ ముసుగులో ఉన్న ఇతర మతాల కోవర్ట్, ఇతర మతాల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఈరోజు అరుణాచలంలో 2 ఆడపిల్లల పైన సామూహిక అత్యాచారాలు చేశారండి. ఒక వివాహిత మహిళ పైన సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళలో 16 ఏళ్ల మైనర్ కుర్రాడు కూడా ఉన్నాడండి. అంటే ఎంతసేపు ఉన్న పాస్టర్ చేసే వెధవ పనులు, మొల్లాలు చేసే వెధవ పనులు మాత్రమే ఇంకా మసాలా కలిపేసేసి జోడించి ప్రచారం చేయాలి. మరి ఇదిగో ఇలాంటి పరిణామాలలో పోతున్నది కూడా మన వాళ్ళే కదండి. మన సనాతన ధర్మం అవలంబిస్తున్నామని చెప్పుకునే వాళ్ళే కదా పోతున్నారు. ఆ వివాహిత మహిళ, ఆ ఆడపిల్ల ఇద్దరు కూడా హిందువులే కదా. మరి వాళ్ళిద్దరే గ్యాంగ్ రేప్ చేశారు కదా. అది చేసిన వాళ్ళలో కూడా హిందువులు ఉన్నారు కదా, పేరు చదివి వినిపించాం కదా, దేవుడి సాక్షిగా జరిగింది కదా. గిరి ప్రదక్షిణ పోతున్న భక్తుల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా. ఇవి నోరు విప్పి మాట్లాడితే శివద్వేషాలా? నోరు విప్పి మాట్లాడితే వేరే మతాల నుండి డబ్బు తీసుకుంటున్న కోవార్టులా? అంటే ఇలాగ పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ ఏం జరుగుతున్నా సరే ఇంత గుడ్డి నమ్మకంతో అక్కడికి వెళుతూ వాళ్ళ ప్రాణాలు తీసేసుకుని ఉంటే అయినా కూడా నోరెత్తకూడదా? ఒక నీచమైన దౌర్భాగ్య కామెంట్ ఒకటి చూస్తాను నేను. గతంలో ఇదే అరుణాచలం విషయంలో ఒక వ్యక్తిని పొడిచి చంపేశారు డబ్బులు ఇవ్వలేదని, గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తుడిని, తెలంగాణ భక్తుడిని. అప్పుడు నేను స్పందిస్తూ వీడియో చేసి జాగ్రత్తగా ఉండండి అంటే కింద ఒకడు కామెంట్ పెట్టాడు, మక్కాలో 3 మంది తొక్కుని చచ్చిపోయారు, అక్కడ లేనిది ఇక్కడ ఏదో ఒకటి పోతే వస్తుందా? ఇది ఉన్మాదానికి, మతోన్మాదానికి పరాకాష్ట అనమాట. అంటే ఎంతమంది చస్తున్నా పర్లేదు, వీటి గురించి మాట్లాడకూడదు, నా హిందుత్వవాదం నెగ్గాలి. ఉన్మాదానికి ఇది పరాకాష్ట. ఏ దేవుడు ఈ ఉన్మాదాన్ని మెచ్చుతాడు? నాకు తెలిసి ఏ దేవుడు మెచ్చుకోడు దీన్ని. ఏ దేవుడు అంగీకరించడు. శివుడు అంగీకరించడు, విష్ణువు అంగీకరించడు, ఎవరూ అంగీకరించరు. అప్పుడు వీడియోస్ చెప్పింది ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. అతి ఆరాటం మంచిది కాదు. ప్రతి పౌర్ణమికి పరిగెత్తాలి, లేదంటే అక్కడ ఆ గిరి ప్రదక్షిణ చేస్తేనే ఏదో పుణ్యమోసు చేస్తుంది. ఇదంతా కూడా ఆరాటం మంచిది కాదు. తీర్థాలు, క్షేత్రాలు సేవించాలి తప్పకుండా. దానికి ఒక టైం పీరియడ్ అని ఉంటుంది. కాస్త వెకేషన్స్ చూసుకొని కుటుంబం బయలుదేరి వెళ్ళండి, లేదంటే మీ స్నేహితులు పెద్దలు అందరూ ఒక గ్రూప్గా బయలుదేరి వెళ్ళండి. గ్రూప్తో కలిసి ఉండండి. పట్టపగల మాత్రమే యాత్రలు చేయండి. రాత్రులు మసకబడిన తర్వాత చేయకండి. అపరిచితులతోటి మాట్లాడకండి. ప్రత్యేకించి మహిళలు ఏకాంతంగా తిరగొద్దు.
మగవారు కూడా ఏకాంతంగా తిరిగే పరిస్థితి అరుణాచలంలో లేదు. మరి ఇంతకుముందు మన తెలంగాణ భక్తుడు ఒక్కడే పొద్దునే వేకుజామున గిరి ప్రదక్షిణ కని బయలుదేరితే కాస్త దూరం నడవగానే ఎదురుగా ఎవరో వచ్చేసి సగంతకులు డబ్బు ఇవ్వమని అడిగారంట. డబ్బు నా దగ్గర లేదు అనేసరికి పొడిచిపడేస్తారు. డబ్బు ఇవ్వకపోతే పొడి చేస్తారా, చంపేస్తారా దేవుడి కోసం వచ్చిన భక్తుడిని? ఇవి అడిగితే స్వద్వేషమా? గుర్తుపెట్టుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికని నడుచుకుంటూ మెట్లెక్కి వెళ్ళే భక్తులకు కూడా హేతో బలుకుతున్న ఎన్నోసార్లు వీడియోస్ చేశారండి. ఒక పాపని పులి చంపేసినప్పుడు నేను ఎన్నో వీడియోస్ చేసేసి టీటీడీ మీద కూడా తిరగబడిన దాన్ని నేను. ఒంటరిగా తిరుమల కొండ కూడా ఎక్కకండి, మసకబడే టైంలో ఎక్కకండి. ఒంటరిగా పిల్లల్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా తిరుమల కొండ మీద దేవుడు నాట్లే చూసుకుంటాడులే అనే శశాలాగా వదలకండి. అంత డబ్బు వస్తుంది. ఆ నడక మార్గంలో అటు ఇటు ఫెన్సింగ్ వేయించి పనిచేసి టీటీడీ వాళ్ళకి ఎన్నో వీడియోస్ చేస్తే వాళ్ళేమో పట్టించుకోరు. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇప్పుడైనా పట్టించుకుంటారంటే ఇప్పుడు పట్టించుకోరు. భక్తుల ప్రాణాలు గాల్లో ఉంటాయి. భగవంతుడు ఏం చేస్తాడు? ఒక వ్యవస్థను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలి, ఓట్లేసి పని చేయించుకోవాలి. వ్యవస్థను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వెళ్లకుండా కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. ఈ మాత్రం తెలివితేటలు మనం చూసుకోకుండా ఎవరైనా పోయినాక దేవుడు బండరాయి, దేవుడికి గుండె లేదు అంటే దేవుడు చెప్పాడు ఇలాంటివన్నీ చేయమని. అంటే సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో లోపం కనపడుతుంది స్పష్టంగా. హిందుత్వవాదం అంటే ఏంటంటే పక్కనోడితో పోల్చుకోవడం. పక్కనోడు మక్కాలో తొక్కిస్లాట్ల 10 మంది పోయారంట, మన గుళ్ళో 4 పోతే తప్పేంటి? దాని గురించి నువ్వు మాట్లాడతావా, వీడియో చేస్తావా? వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళ ఇంట్లో పసిపిల్లలు లేరా? వాళ్ళ అనాథలు అవ్వడం లేదా? ఇలాంటి పనుల వలన పవిత్రమైన తీర్థ క్షేత్రాలలో చెడ్డ పేరు రావడం లేదా? ధర్మంగా అధర్మంగా మాట్లాడుకోవాలండి. మతమౌఢ్యం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. యాత్రికులు అరుణాచలము తిరుపతియే కాదు, ఏ యాత్రకైనా సరే సేఫ్గా వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళొద్దు. మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గోల్డ్ ఇలాంటి విలువైన వస్తువులు అసలు తీసుకెళ్ళొద్దు. డబ్బు మీ దగ్గర ఎక్కువ పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మంచి సమాజం కోసము నైతిక విలువలతో కూడిన జీవన విధానం చాలా అవసరము. దానికి అందరూ బాధ్యత వహించాలి. జై హింద్.